ప్రచారంలో వైసీపీ నేతలను మించిన వాళ్ళు ఉండరు. ఈ విషయం ప్రతిరోజు మనం చెప్పుకోవాల్సి రావటం చాలా బాధాకరం. తాము చేస్తున్నది ఫేక్ ప్రచారం అని తెలిసినా వారిలో మార్పు ఏమాత్రం రావటం లేదు. ఏదో విధంగా జనాన్ని గందరగోళంలో పడేయాలన్నదే వాళ్ళ తాపత్రయం. అక్రమాస్తుల కేసులు, హత్యలు, దోపిడీ కేసులు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు ఎదుటివారిపైన కూడా అదే వృత పుయ్యాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ పైన అక్రమాస్తుల కేసు గత పుష్కర కాలంగా ఉంది. ఆ పార్టీకి చెందిన ఎంపీలు మిథున్ రెడ్డి పైన లిక్కర్ కేసు, భూ కబ్జా కేసు, మరో ఎంపీ అవినాష్ రెడ్డి పైన బాబాయ్ వివేక హత్య కేసు. అవినాష్ రెడ్డే కాదు, ఈ కేసులో జగన్ పై కూడా అనుమానాలు ఉన్నాయి. కేసులు, అరెస్టులు, కోర్టులు వాయిదాలకు తిరుగుతున్న ఈ వైసీపీ ముఠా ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఫేక్ ప్రచారం మొదలుపెట్టింది. ఈ ముఠాకు ఆది పురుషుడు రాజశేఖర్ రెడ్డి నుంచి వీరికి ఇదే పని. చంద్రబాబు పైన కేసులు ఉన్నాయని, స్టేలు తెచ్చుకుంటున్నారని ఆ కేసులేంటో చెప్పరు. ఏ కోర్టు నుంచి స్టేలు తెచ్చుకుంటున్నారో కూడా చెప్పరు. దుష్ప్రచారం మాత్రం ఆపరు. ఈ రాష్ట్రంలో జగన్ బ్యాచ్ను మించిన క్రిమినల్ పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నారా? పేటీఎం బ్యాచ్కి అలవాటైన ఫేక్ ప్రచారం నమ్మి మోసపోవడానికి ప్రజలైతే సిద్ధంగా లేరన్న విషయాన్ని వాళ్ళు గుర్తించాలి. 2014లో వైసీపీ తప్పుడు బ్యాచ్ మాటలు నమ్మి ప్రజలు మోసపోవటం, దానికి తగిన మూల్యం చెల్లించుకోవటం అన్నీ అయ్యాయి. మళ్ళీ మీ ఫేక్ ప్రచారానికి మోసపోవడానికి ప్రజలేం అమాయకులు కాదు. ఈ విషయాన్ని వైసీపీ ఫేక్ బ్యాచ్ గుర్తుంచుకుంటే చాలా మంచిది. లేదంటే 2029లో మీకు రప్పారప్పానే.